అందరు ఎట్లున్నారు? అంతా మంచే కదా. ఇక ఆరం పొడుగుతో జరిగిన ముచ్చట్లన్నీ ఇప్పుడు చెప్పుకుందామా? చలో పాన్రి. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. రేవంత్ రెడ్డి ఏవాలు అని 3 మార్కుల ప్రశ్న ఏదన్నా పరీక్షలు ఇచ్చినమే అనుకో, కొందరు ఏమని రాత్రాట ఎరికేనా? రేవంత్ రెడ్డి చంద్రాల్ సారు శిష్యుడు. రేవంత్ రెడ్డి మోడీ సారుకు షోటే బాయి. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ. రేవంత్ రెడ్డి పేరుకు తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఆయన పానమంతా ఆంధ్ర మీదనే కొట్టుకొనును. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చేసిన చేపాటి కంటే కూడా బ్యాగు మోపించిన తెలుగుదేశం పార్టీ మీదనే ఇంకా ఎక్కువ పాయిరము, అభిమానము, అనురాగము. ఇంతలో అట్లా చూస్తాను. అమ్మతోడివి నా మాటలు కావు, నేనేం కల్పించి చెప్తలేరు. రేవంత్ సారు నువ్వు నా మీద గరం కాగల ఆయనత. ఇవన్నీ రేవంత్ అన్న అభిమానం చెప్పిండు. రేవంత్ గురించి 3 ముక్కలలో చెప్పమంటే ఇట్లా చెప్తా అంటుండోళ్ళ. మరి ఎందుకంటే నువ్వు ఎరికేనా? సారు స్పీచ్ నుర్రి మీకు కూడా సమజ్ అవుతుంది. నిజం చెప్తున్నా, నేను రేవంత్ అన్న తెరువుకు పోవద్దని ఎంత అనుకుంటానో సారు మాత్రం ఆయన తెరువుకు వచ్చేటట్టే ఎత్తుంటాడులా. అయితే సారు వారి లేటెస్ట్ ఉపన్యాసంలో ఒక ముఖ్య నూరి హాటెన్క మీరే అరుచుకుందురాట. కానీ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుంది. ఇన్నారా? తెలుగుదేశం అసొంటి అద్భుతమైన పార్టీ కొంతమంది కుట్రలు చేయబట్టి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేకుంటైంది అని బాధపడుతుండు. కాబట్టి వేరే పార్టీని కూడా లేకుండా చేస్తా అంటుండు. ఇప్పుడు చెప్పురోళ్ళ మీరే, అసలు తెలంగాణ అద్దే అద్దు సమైక్యాంధ్రనే ముద్దు అని చెప్పిన తెలుగుదేశం పార్టీ మన సీఎం సార్కు గంత అద్భుతమైన పార్టీ లెక్క కొట్టిందంటే ఏమనాలి మీరే చెప్పురి. ఏ కుట్ర చేస్తే తెలుగుదేశం లేకుండా అయిందట మన కాడ. ఆ కుట్ర ఎవరు చేసిరు సారు? ఎందుకు లేకుండా అయిందో నీకు తెలియదా అని రేవంత్ అన్న? తెలంగాణ వచ్చిన కొత్తలా ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు చంద్రల్ సార్తో కలిసి 50 లక్షల మూట పట్టుకున్నది ఎవలే పెద్దన్న? మన మీద కుట్రలు చేస్తుండని ఓటుకు నోటు పేరుతో దొంగ పనులు చేస్తాండనే కదా మన కేసీఆర్ సారు చంద్రల్ సార్ ను కరకట్ట అవతలకు పంపింది. నీకు అంతగానం బాధ అవుతుందా తెలుగుదేశం పార్టీ లేకుంటే? తెలంగాణ అద్దే అద్దన్న పార్టీ తెలంగాణలో ఉండాలని అంటున్నావంటే ఉద్యమకారులను ఎంత అవమానిస్తున్నవి అన్న, నీకేమన్నా అర్థమవుతుందా? ఎంత చంద్రాల్ సార్ గురువైతే మాత్రము తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పుడు కూడా గంతగన్న తనలాడు ఏం తరికనో ఏమొప్పో అని కోపానికి వస్తున్నారు ఉద్యమకారులు. ఒక శాస్త్రం ఉన్నదోళ్ళ, గాషారం మంచిగా లేకుంటే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుతుంది అని. అదే కిస్మత్ కేక పెట్టింది అనుకో, పెద్ద బండరాయి మీద పడ్డా చిన్న దెబ్బ కూడా దాకది. అంటే దీన్నే భూమి మీద నూకలు బాకి ఉండు అని అంటారు. సావంచుల దాకా పోయి మర్రచ్చుడు అని అంటారు. అయితే వనపర్తి జిల్లాలనుల్లా గిట్లనే అయింది. ఒక అన్న కాలం చేసిండని ఆఖరి కార్యం చేస్తాండ్లు. అంతల్ని చచ్చిపోయిన ఆ మనిషిని పచ్చబొట్టు బతికిచ్చింది. అరే అవంటే పచ్చబొట్టే మనిషిని పాడ మీదకెళ్ళి పైకి లేపిందోళ్ళ. నాకే నమ్మబుద్ధి కాలే, కానీ నమ్మక తప్పలేదు. పాని మరి చూద్దాం. నిజంగా ఈ అన్ననైతే స్వర్గలోక మంచుల దాకా పోయి మళ్ళా భూలోకానికి రానే వచ్చిండోల్లా. కానీ ఈ పచ్చబొట్టే ఈ అన్నను కాపాడింది. ఇది వింత అంటారా విచిత్రం అంటారా మీ ఇష్టం. ఈ అన్న పేరు రమేష్. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్కు పెద్ద అభిమాని. ఆ అభిమానంతో ఛాతి మీద పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాడు. అయితే అయితారన్నాడు టిఫిన్ చేసి ఇట్లా ఒరిగిండట. అటెనక సరలే సప్పులేదు, గుండె కూడా కొట్టుకోలేదట్నోల్లా. మంచి కాలం చేసిండని అనుకున్నారు. ఆఖరి కార్యానికి ఏర్పాట్లు అవి చేసిరు. ఇక అభిమాని కాలం చేసిండని ఏర్కౌడుతో నిరంజన్ రెడ్డి సారు కూడా ఆడికి వచ్చిండు ఆఖరి చూపు కోసం. ఆ పచ్చబొట్టును చూసుకుంటా కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నాడు సారు. అయితే పచ్చబొట్టు చూస్తున్న నిరంజన్ సారుకు చచ్చిపోయిండు అనుకున్న రమేష్ ఊపిరి తీసుకుంటాడు అనిపించింది. అప్పటికప్పుడే పూలదండలు దిగించిండు, దావకానని దోలుకపోయిండు. ఆడ డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన గంట తర్వాత కళ్ళు తెరిచిండట రమేష్ అన్న. నిజంగా ఇది వింత విచిత్రమేనా కాదా? చచ్చిపోయిండని అనుకున్న మనిషి మళ్ళా బతుకుచాడంటే చిన్న ముచ్చట్న. ఆ పచ్చబొట్టు ఈ అన్నను బతికిచ్చింది కదా. అగర్సే ఆ బొట్టే లేకుంటే నిరంజన్ రెడ్డి సార్ అంతా గమనించకుంటే అమ్మో తలుచుకుంటా అంటే నా కరెంట్ షాట్ కొట్టినట్టు అవుతుంది. దీని అంటారు కావచ్చు భూమి మీద నూకలు బాకీ ఉండుడని కదా. చెప్పుడు మనిషినుల్లా ఈ అచ్చ అయితారం నేను మా ఊరికి పోవాలి రైలు బండికి. తోడుగా ఎవరెత్తారో మన నాయం బట్టి. అయితే మా ఊరి ముచ్చట కాదు, రైలు బండి ముచ్చట చెప్పాలి మీకు. ఒక్కసారి రైలు ముంగడికి కదిలిందంటే ఇక ముంగడికే ఓడుంటుంది. పట్టాల నడుమ మనుషులున్నా బర్రెలు వన్నా ఆగుడు ఉండదు, గుదుకుంటూనే పోతుంది. ఇక రైలు బండ్లకెళ్ళి మనుషులు పడ్డా బండి మాత్రం ఆడ ఆగుడనే ఉండదు, అంతేనా కదా. కానీ ఒక ఊర్లో రైలు బండుల్లా ఒక మనిషి కోసం వెనకకు పోయిందోల్లా
చుకు 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 అనుకుంటా రివర్స్ నడిపిండు డ్రైవర్ సాబు. అరే ఆవా అంటే అర్థం కాలేదా? పారి మరి గట్లెందుకు పోయింది, ఇంతకెవలా మనిషి, ఏంది కథ అరుచుకుందాం నడువురే. అయితే బస్సులుండి కింద పడ్డా, లారీలకెళ్ళి పడ్డా మళ్ళీ వెనుకకు పోతాయి. కానీ బస్సు కాదు, కారు కాదు, డైరెక్ట్ రైలు బండే మనిషి కోసం రివర్స్ లో పోయిందోలా. అయితే గుంటూరులో ఉండే హరిబాబు అనేటైన కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు బండి ఎక్కిండు. అయితే బండి దంచకపోతాంది. ఆయన ముఖం కడుకుందామని లేచి సింకు కాడికి పోతుంటే కాలు జారి కింద పడ్డాడు. అప్పటికే రైలు 2 కిలోమీటర్లు పోయింది. ప్యాసింజర్లు షైన్ గుంజిరు. ఇక రైలు డ్రైవర్ ఏమైందో అరుచుకొని అదే బండిని గట్లనే రివర్స్ లో నడిపిండోలా. ఇట్లా 2 కిలోమీటర్లు పట్టాల మీద ఆ రైలు బండి రివర్స్ లో పోయింది. ఆ మనిషి కోసం ఆయన దొరికిండు. కానీ దెబ్బలు బాగా తాకినాయి. దావకంలో షెరిక్ చేసిరు కానీ పానం పోయింది. ఈయన కోసం ఎన్నళ్ళేంది రైలు బండి రివర్స్ లో పోయినా పానం దక్కలే, పాపం కదా. కానీ ఏ మాట కామాటెనుల్లా రైలు బండ్లంటే ఒకటే ముఖాన దంచకపోతాయి. బండికి మనుషులు జీవాలు అన్న ఫరక్ లేదు. అసంటిది మనిషి పాలన నిలబెట్టేదందుకు బండే రివర్స్ లో పోయిందంటే డ్రైవర్ను మెచ్చుకోవాల్సిందే కదా. అసలు మన రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా? ముఖ్యమంత్రి అనే మహానుభావుడు పాలిస్తుండా లేదా? పాలన అనేది ఉన్నదా లేదా? ఏందవ్వా గంతగరానికి రావడితివి అంటారా? మీరే చెప్పురి. అసలు మన కాడ పాలన ఉన్నట్టు మీకు అనిపిస్తుంది అనుల్లా కథకు నవ్వడెత్తు. రేవంత్ సారు ఏంది సామి, మా రైతులు ఇంకెన్నొద్దులు తండాడాలి సార్ గిట్లా? ఆఖరికి రైతుల నడమనే కీసులాటలు పెడితివి కదా సారు. లేకుంటే ఏంది మరి? యూరియా తండాట ఎట్లున్నదో మీరు చూస్తూనే ఉన్నారు కదా. అసలు యూరియా కరువు ఉత్తగా రాలే, కాంగ్రెస్సే తీసుకొచ్చిందట. వాళ్ళు వేసిన యూరియా కరువుకు రైతులేమో గిట్ల కోసవడబట్టే. ఏంది దశలు? ఒక్క బత్త యూరియా కోసం పొద్దంతా నిలబడి నెరవడి గిట్ల చక్కెరచ్చి కింద పడిపోతారు. యూరియా కోసం పోతే ఊపిరి ఆగేటట్టు అవుతుంది. రేవంత్ సారు చూస్తానవా సార్ నువ్వు? ఇక చూడు సారు, చెప్పుల వరుసలు, ఆధార్ కార్డుల లైన్లు, మన రైతుల తక్లీఫులు. ఒంటి గంట నుంచి ఉన్నాం సారు. 12 గంట నుంచి ఉన్నాము. ఇప్పుడు అందినోళ్ళకి అందుతుంది, అందనోళ్ళకి అందుతలేదు. ఎన్నినోడు ఎండుతుండు, 12 వండుతుండు. 2 గంటల రాత్రి వచ్చి నీళ్ళుగుతే ఆ ఒక్క సంచి సరిపోతుందా మాకు? 10 సంచుల మసాలా పట్టేది ఒక్క సంచి దిక్క. ఓడాడు పదం లెక్క కనిపించారు. ఫస్ట్ టైం చూసుడు, పంటలు అయిపోయినాక తీసుకుపోయేందుకు ఇచ్చుడేందుకు? పంటలు అయిపోయినా ఇప్పుడు ఆకలి అవుతుంది బేట, టైంకి తింటాం కదా. మసాలా కూడా అంతే, లేనే లేదు. మా జీవితంలో ఇదే ఫస్ట్ టైం చూసుడు. ఇవన్నీ చూసి మళ్ళా గ్రాఫిక్స్లు, ఏఐ వీడియోలు అనగా లాయింత అంటారేంది? ఇదివరకే ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా అనే గదంతా గ్రాఫిక్స్. యూరియా కరువు లేనే లేదని రైతులను అవమానం చేయలేదా? గదే ముచ్చట ఈ సంటల కాడకచ్చి చెప్పేది ఉండే. ఈ రైతులే సన్మానం చేస్తురు అంతేనా అనే పెద్దన్నలు? అసలు ఎన్నాళ్ళ వట్టయితుందే యూరియా కరువు? ఏంది గోసా? ఈడెవల్ది తప్పు మీరే చెప్పురి. గడిచిన 10 సంవత్సరాలు ఈ విధంగా యూరియా కొరత లేకుండా ఎప్పుడైనా కేసీఆర్ గవర్నమెంట్ యూరియా బస్తాలు అనుకూలంగా ఇచ్చిరు. ఆటో వాళ్ళకి ఇంటికాడ 300 రూపాయలు ఇస్తే పిండి బస్తాలు ఇంటికాడ వేసేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి యూరియా బస్తాల కొరత ఏర్పడ్డది. ఇన్నరా ఒక్కొక్కరు బాధింటుంటే నాకే కండ్ల పొంట నీళ్ళొత్తాయి. తిండి టికాన లేకుండా వ్యవసాయ పనులు బంద్ పెట్టి పిల్లలకు బళ్ళకు కూడా పంపకుండా యూరియా సెంటర్ల కాడక చెదురు చూస్తాన్లు. కాలు రెక్కలు గుంజంగా గంటలు నిలబడ్డా బత్తాలు అత్తన్నాయి అన్న గ్యారంటీ కూడా ఉంటలేదు. స్టాక్ లేదు, బత్తాలు అయిపోయినాయి అని అంటురట. ఎంత గోస అయితే చెప్పు. ఇంకో దిక్కేమో రేవంత్ సర్కారోళ్ళు ఈ కేంద్రమోళ్ళే యూరియా పంపుతలేరు, వాళ్ళు చేయబట్టుకనే గింత కరవచ్చిందని అంటారు. ఇక సంటరోళ్ళేమో మేము మస్తు బత్తాలు పంపినాం, నడుమిట్ల కాంగ్రెస్ లీడర్లే యూరియాను గాయబ్ చేసిరు, బ్లాక్లు అమ్ముకుంటారని వాళ్ళంటారు. ఇట్లా ఒకరి మీద ఇంకొకరు వేసుకుంటారు. నడుమిట్లా ఆగమయ్యేది మాత్రం ఇట్లా రైతులు. కలుపు తీసి నేను మందు కోసమే తిరుగుతున్నా, మందు కోసమే యూరియా కోసమే తిరుగుతున్నా. 15 రోజులే తిరిగి కాళ్ళు నొప్పులు పెడుతున్నా, జ్వరం వస్తుంది. పిల్లలేమో ఇంటికాడ లబలబ మొత్తుకుంటారు. ఏం చేయాలి? కాదు, ఈ
ఇప్పుడు రేవంత్ సార్ కాడకద్దాం. రేవంత్ సారు కామారెడ్డికి పోయిండు, వరద బాధితులను కలుసుకున్నాడు. సరే మంచిదే, మరి యూరియా బాధితులకు కరవాలేదా సార్ నీకు? వీళ్ళది బాధ కాదా? వీళ్ళకు రంది అయితలేదా? రైతులంటే ఎందుకు సార్ మీకు అంతకనం కోపము? వాళ్ళకు కూడా హిమ్మతి ఇచ్చేది ఉండే కదా సార్. కానీ యూరియా సెంటర్ల కాడికత్తే రేవంత్ సార్ పరిస్థితి ఏందో సార్కు కూడా అర్థమైనట్టున్నది. అందుకే ఇటుకెళ్ళి అత్తలేడు కావచ్చని అంటుర్రు. ఎవ్వరి మనసులు ఏమున్నా ఫస్ట్ రైతుల రందుల తీరాలి, యూరియా కరువు పోవాలి, సీజన్ కూడా ఒడిచేటట్టున్నది. ఈ ఏడాది రైతుల నోట్లే మన్నుగోట కురిసార్లు మీకు పుణ్యం ఉంటదని దండాలు పెడుతురాళ్ళు. దొంగల చేతుల పడ్డ సొమ్ము మళ్ళా దొరుకుతుందా అనుల్లా? అసలు దొరుకుతుందన్న నమ్మకం ఉంటుందా? అంటే పోలీసులు దేవులు ఆడతారు, దొరకబడతారు, కానీ దోసుకపోయిన సొమ్ము అంతా మళ్ళీ చేతులకు రాదు కదా అట్లా. అయితే అనగనగా ఒక గుడొల్ల నెల రోజుల కిందట ఆ గుళ్ళి దొంగలు పడ్డారు, హుండికి హుండి ఎత్తుకపోయారు. అయితే కరెక్ట్ నెల తర్వాత దొంగల పాలైన హుండి మళ్ళా యాడున్నదో ఆడికి వచ్చింది. అందుకెళ్ళి ₹1 కూడా పోలే. నిజంగా చిత్రంగా ఉన్నది కదా. మరి దొంగలెత్తుకపోయిన ఆ హుండి మళ్ళీ గుళ్ళకే ఎట్లా వచ్చింది? ₹1 కూడా ఎందుకు మాయం కాలే? అసలు ఇంట్లున్న మహిమ ఏంటిది? దేవుళ్ళే వాళ్ళ హుండిని వాళ్ళు కాపాడుకున్నారా? ఇవన్నీ తెలవాలంటే మనం ఆ గుడి కాడికే పోవాలి. పోదాం రాండ్రి, తెలుసుకుందాం, నడుగుర్రి. మన పక్క రాష్ట్రం ఆంధ్రలో అనంతపురం జిల్లా ఉన్నది. బుక్కరాయ సముద్రం చెరువు కట్టగాడ ముసలమ్మ గుడి ఉన్నది. ఇదేగా గుడి. అమ్మవారు పవర్ఫుల్ అట. అయితే ఈ గుళ్ళనే నెల రోజుల కిందట దొంగలు పడ్డరు, హుండి ఎత్తుకపోయిర్రు. కానీ ఇప్పుడు అదే హుండి గదే జాగలకు వచ్చిందోలా అగజూడూరు గీదే హుండి అందులో పైసలు కూడా లెక్క పెడతారు. ₹1,86,486. ₹1 కూడా పోలే. కాకపోతే ఇదే హుండిలో ఒక లెటర్ కూడా బయటపడ్డది. ఆ కాగితాన్ని దొంగలే రాసిరు. గిట్ల సంగతి, మేము దొంగలము, మా బుద్ధి గడ్డి తిని హుండిని ఎత్తుకపోయినాము, ఇట్లా దొంగతనం చేసిన కాంచెలి మా ఇంట్లో పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, మా పోరగాన్లు దావకాన్ల పడుతురు, అమ్మవారికి కోపం వచ్చింది కావచ్చు, అందుకే చెంపలేసుకుంటున్నాము, ఎత్తుకపోయిన హుండిని మళ్ళీ అమ్మవారి గుళ్ళనే పెడుతున్నామని రాసి పెట్టిరోళ్ళ. చూసినామా దొంగలలో కూడా ఎంత మంచి దొంగలు ఉన్నారో. ఆ దిమాకులు కూడా మంచిగాయినాయి. ఇక వాళ్ళు ఇదివరకు సంది దొంగతనాలు చేయరు కావచ్చు కదా. మొత్తానికి పోయిందనుకున్న హుండి నెల రోజుల తర్వాత మళ్ళీ వాపసు మరొచ్చే వరకల్లా ఇదంతా అమ్మవారి మహిమనే. ఆ అమ్మే వాళ్ళకి బుద్ధి చెప్పి హుండిని పట్టుకొచ్చేటట్టు వేసింది అనుకుంటా. స్పెషల్ పూజలు చేస్తానులోల్లా అన్నట్టు సంగతి. మరి కొందరు ఉంటారోల్లా ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తారంటే, నీకు గనక దమ్ముంటే ఈ పని చేయి, నీకే దమ్ముంటే నువ్వు అట్లా చేయి, ఇట్లా చేయి, చేయకుంటే నీకు దమ్ము లేనట్టే అని రెచ్చగొడతారా? అసలు నేను ముందే చెప్తున్నా, గట్లా దమ్ము ధైర్యం అనుకుంటా రెచ్చగొట్టే అస్సలు రెచ్చిపోవద్దు. ఏమంటున్నా, మళ్ళీ రేపు ఇంకో పంచాయతీ ముగటేసుకొని మళ్ళీ దమ్ము ముచ్చట తిత్తారు. ఎల్లుండి మళ్ళా నీకు దమ్ముంటే అంటారు, అవతల ఎల్లుండి ఇంకోసారి తిత్తారు. అంటే ఇక జీవితాంతం మనం మన దమ్మును రుజువు చేసుకుంటూనే ఉండాలి. ఏంది ఖాతాకునా వాడేత్తు. అందుకే ఎవ్వరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు, రేషానికి పోవద్దు, లేనిపోని ఫీలింగులు పెట్టుకోవద్దు. ఏమంటున్నా, కానీ ఒక అక్క పెనిమిటి ఏమో సవాల్ చేసిండని పానం మీదికి తెచ్చుకున్నదోలా, నీకు దమ్ముంటే నువ్వు మనిషివైతే ఇంటి మీదికి వెళ్ళి దునికి సావు అన్నాడట దిక్కుమాలోడు. వాని దౌడల దగ్గర వాడ అటు వెనుక చూడు ఏమైందో. ఇక అగో ఇంటి మీద ఒక అక్క నిలబడ్డది. ఇంటి ఆమెనే పెనిమిటికున్ను ఈమెకు లడాయిందట. లడాయి అయినప్పుడు కోపాలత్తే ఏం చేయాలి? ముత్తని మంచినీళ్ళు తాగాలి, గంతేగాని రేషానికి పోవద్దు కదా. అయితే పెనిమిటితోని లడాయి పెట్టుకుని ఆ కోపంలో ఇల్లెక్కిందోలా. మరి పెనిమిటి అనేటోడు ఆమెను బుజర్గిచ్చి కిందికి దించాలనా? ఓహో, నీకు దమ్ముంటే దునికే, సూత్తా నీ కథ ఏందో అన్నాడట. పాపం ఆమెకి ఇంకా మనసుకు బాధ అనిపించింది. దునికనే దునికిదొల్లా. అగో అటెనక దవాఖానకు పట్టుకపోయి ట్రీట్మెంట్ నడుతుంది ఇప్పుడు. కాదు
కాదు రేషానికి పోతే ఇప్పుడు పానాల మీదకి వచ్చినట్టేనా కాదా? వాడెవడో నువ్వు మనిషివైతే నీకు ధైర్యం ఉంటే దునుకు అనుడుతోనే దునకాలనా? ఇల్లు ఏం కావాలి, పిల్లలు ఏమో పోవాలి. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిందట. ఈమెది అట్లున్నదా? ఇక ఇప్పుడు యమునా నది కాడికి పోదని రారి, ఈడ కూడా రేషానికి పోయిరు. ఇగో ఈ పోరడు ఉన్నాడు చూసిరా, ఈయన దోస్తులట, ఈయనతోని షరతు కట్టిరట. యమునా నదిలో దునుకుతే 500 ఇస్తా అన్నారట. నీకు ధైర్యం ఉంటే దునుకు అన్నారట. గంతే. ఇక పిల్లగాడు రేషానికి పోయిండు, గంగల దునికిండు. కొద్ది దూరం ఈత కొట్టిండు గాని అటెనక మాయమైపోయిండు. చూసినావా రేషానికి పోతే ఏమవుతాడో అర్థమవుతుందా? నేనేమంటున్నా అంటే మనల్ని రెచ్చగొట్టేటోళ్ళు మన చుట్టుముట్టే ఉంటారు. వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోవద్దు, జరంతా ఆలోచించాలి. ఇని నన్నట్టు ఉండాలి గంతే, లేకుంటే అసలుకే వస్తుంది. అమ్మ నీ అబ్బ వచ్చింది, సారీ కట్ మళ్ళా. అన్న ఇదంతా గమ్మతున్నది కదా రీలు, మా వాళ్ళకి సెండ్ చేస్తానుండు. అబ్బా అగో ఈ హెయిర్ స్టైల్ ఇట్లా గమ్మత్ ఎత్తాంది. అబ్బా మంచిగా ఉన్నది, పొడుగు జుట్టుకైతే మంచిగా ఉంటుంది. ఇది నేను స్క్రీన్ షాట్ కొట్టుకుంటుండు. అన్న అయిపోయిందా నేను ముచ్చట? అయ్యో నేను ఇంకా ఫోన్లలో వాడు చూసుకుంటలేను కాదు. అయితే నిజం చెప్తున్నా, అసలు మనిషి తిండి తినకుండా ఉంటాడేమో కానీ ఫోన్ లేకుండా బతికేటట్టు ఉండడా అనుల్లా ఈ జమానాలా? ఎంతసేపు ఫోను ఫోను ఫోను, పనులన్నీ ఇడిచిపెట్టి మరి ఫోన్లలోనే మునిగిపోతారు. అంతెందుకు, మొన్నకి దిక్కుమాల ఫోన్ చేయబట్టి మా ఇంటి పక్క వాళ్ళ ఇంట్లో పెద్ద ఫైటింగ్ అయింది కదా. ఊర్లో పంచాదే నడిచింది. పాపం ఇంటామినట ఫోన్ చూసుకుంటున్నదట. ఇక ఇట్లా పొయ్యి మీద కూర మాడిపోయింది, షాయి గంచు కాలిపోయింది. అత్తగారేమో తిట్టింది, పెనిమిటేమో కొట్టిండు. పంచాది పెద్ద మనుషుల కాడికి పోయింది. ఇక ఇంకోసారి ఫోన్ ముట్టనే ముట్టద్దు అని వాళ్ళు తీర్పు చెప్పారు. అయితే మా ఊర్లోనే కాదు, అగు జపాన్లో కూడా గిసోటి పెదరాయుడు తీర్పే వచ్చిందోళ్ళ. అక్కడి సర్కారే ఫోన్ ఎప్పుడు వాడాలి, ఎంతసేపు వాడాలి, గివి కానూన్ పట్టుకొచ్చిందట. పారిమరిగా కానూన్ ఏం దరుచుకుందాం మనం. ఇన్నారులో ఇదివరసంతి జపాన్ దేశంలో దినం 2 గంటలు ఫోన్ వాడాలన్నట్టులా, అరవంటే 2 గంటలే వాడాలన్నట. అక్కడ కానూను పట్టుకొచ్చిరు. ఇప్పటికే కొన్ని పట్టణాలలో ఈ 2 గంటల రూల్ నడుతుందట. ఓష్ని రోజుల 2 గంటలే ఫోన్ వాడుడేంది? అయినా జనం ఫోన్ వాడుతుంటే ఈ సర్కారు వాళ్ళకి ఏమైతుంది అని అనిపించచ్చు. అయితే జపాన్ వాడంటే తుఫాన్ లేపినట్టే చేస్తారు కదా, వాళ్ళు పెద్ద పనిమంతులని లోకమంతా పేరు పోయింది. కానీ నడుమ అసోంటి పనిమంతులు కూడా ఫోన్లలో పడి మజ్జుగాల లెక్క తయారవుతురట. ఇక ఇది చాలదని స్మార్ట్ ఫోన్లు బగ్గా చూసి దిమాకు కూడా ఖరాబ్ చేసుకొని మెంటల్ చేస్తాడట్నుల్లా. ఇక లేనిపోని బీమార్లు కూడా ఈ ఫోన్లు ఎక్కువ వాడితేనే వస్తానే అని అక్కడి డాక్టర్లు తెలిసిరు. అందుకే జనం పాన కోసం ఫోన్లే బంద్ చెప్పియాలని రూల్ పట్టుకొస్తాంది జపాన్ సర్కారు. అయ్యో గట్ల చేయవచ్చునా అంటే, మాకు జనం పానం కంటే ఏం ఎక్కువ కాదు, అలా దిమాకులు ఎప్పటికీ మంచిగా పనిచేయాలి, ఫోన్లలో పడి నిద్ర ఖరాబ్ చేసుకుంటే దేశానికే లాసు, అందుకే ఈ కానూను పట్టుకొచ్చినామని అంటారు జపాన్ సర్కారు వాళ్ళు. ఫోన్ చేతుల 2 గంటలు లేకుంటేనే పానమంతా మిరమిరమంటది, చెయ్యి పోయినట్టే అవుతుంది చాలా మందికి. అసంటిది 2 గంటలే ఫోన్ పట్టుకొని కడుమిరు 22 గంటలు ఫోన్ లేకుండా ఉండాలంటే ఈ జపాన్ వాళ్ళు ఎట్లుంటారు కావచ్చు, వాళ్ళు ఎట్లనన్ను ఉంటారు వాళ్ళ. అందుకే వాళ్ళు ఏదేదో కానీ పెడతారు. కానీ మన అసంటోళ్ళు అట్లా ఉండరు కావచ్చు. ఈ కారణం ఏదో మన కాడ కూడా పట్టుకత్తే చాలా మంది ఎర్రగడ్డ దవాఖానలను లేకుంటే రీహాబిలిటేషన్ సెంటర్లలో పడతారు కావచ్చు. నిజంగా పాఠాలు చెప్పే టీచర్లు అంటే దేవులతో సమానము, అవునా కాదా? ఇదివరకే చెప్పిన కదా ఎన్నో మాటల. టీచర్లు ఎట్లా చెప్తే గట్లింటారు పడి పిల్లలు. వాళ్ళు క్లాస్ రూమ్లో చెప్పే పాఠాలే పిల్లల తలరాతలను మారుస్తాయి. అందుకే గురువులకు వేల దండాలు పెడతాము అన్నట్టు. మొన్న టీచర్ల డే కదా నుల్లా,
టీచర్ల డే అయితే మా కోడలు ప్రిన్స్ అమ్మ చాక్లెట్లు పట్టుకుపోయింది టీచర్లకి ఇవ్వడానికి. ఇక నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు 6వ తరగతిలో ఉన్నప్పుడు టీచర్ల డే నాడు టీచర్ అమ్మనైనా తెలుగు పాఠం చెప్పినా. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక బడికి పట్టుకుపోతా. ఆ స్కూల్లో బడి పంతులు ఏ తీరులో దూసుకుపోతుండో, పిల్లలను ఎట్లా ముంగడికి పట్టుకుపోతుండో, ఎట్లెట్లా గాలిలో తేలిపోతుండో మీకు చూపించి తీరాలే. అసలే టీచర్ల డే కదా మొన్న. అగో సారున్నాడు కానీ ఆడలేడు, వేరే లోకంలో ఉన్నాడు. మనం పోయి మెసరిద్దాం రారి మెల్లగా. సారు, ఓ విలాస్ సారు, ఉన్నావా సారు? లేకుంటే స్వర్గలోకపు అంచుల దాకా పోయినవా? ఏందోలా గట్ల చూస్తాళ్ళు. ఇది క్లాస్ రూమే. సారు మంచిగా నిద్రలకు పోయిండు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం సుకుదుపల్లి సర్కార్ బల్లెనోళ్ళ సారు వారు పూటగా దాగచ్చిండు బడికి. సొలుక్కుంటా ఊగుకుంటా లాస్ట్ క్లాస్ రూముల్లో గిట్ల సోయి తప్పి పడిపోయిండు. ఆడ గాంధీ తాత అంబేద్కర్ సార్ సాక్షిగా సర్కార్ బల్లె బడి పంతులు చేసిన ఏ సంగీత్ అన్నట్టు. ఎంత ఘోరమలు ఇది అసలు. గిట్లా దాగచ్చేదందుకే కొలువు చేస్తాండ ఏంది? అసలు టీచర్ కొలువు అంటే ఎంత గొప్పది. పిల్లల రాతలు ఈ టీచర్ల చేతులు ఉంటాయి. అసంటి టీచరే గిట్ల సోయి తప్పి పడిపోతే పిల్లల బతుకాగమేనా కాదా? ఎంత పెద్ద నేరం అది. పెద్ద శిక్షణ వేయాలి ఇసొంటి సార్లను. ఇక సారు వారి తాగబోతన్న పెద్ద ఆఫీసర్లకి ఎరికైంది. ఇప్పుడు మనం అయితే సస్పెండ్ చేసిరట. సస్పెండ్ కాదు అసలు, పిల్లలకు చక్కగా పాఠాలు చెప్పని టీచర్లను కొలువులకెళ్ళే తీసేయాల. వాళ్ళకు చెప్పశాత కాకుండా ఆ జాగులు ఇంకొకరు వస్తారు. వాళ్ళన్న పిల్లలకు మంచిగా చెప్తారు. అవునా కాదా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. గివ్వుల్లా గల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. మళ్ళీ ఇచ్చినప్పుడు ఇంకెన్ని మంచి పట్టుకత్తా. అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. ఇంక నేను పోయి అత్తా.